కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? శ్రీనివాస్. సుమిత్ర, ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అప్పరు మానేరు డ్యాం పొంగి పొర్లుతోంది. మత్తడి దుంకుతూ ఉండటంతో మానేరు వాగంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో రాకపోకలు, అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ప్రాజెక్ట్ అంటే అప్పరు మానేరు అంతా కూడా 2 టీఎంసీలకు గాను పూర్తిగా 2 టీఎంసీలకు చేరుకొని దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీరు మానేరు ద్వారా దిగువకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట పశువుల కాపర్లు కొంత మానేరు వాగు అవతలికి ఒక 5గురు చిక్కుకున్నారు. వారికి కొద్దిసేపటి క్రితమే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరు, అధికారులు డ్రోన్ ద్వారా ఆహారం పంపించారు. వారంతా మానేరు వాగుకు అవతలి వైపు ఉండి ఆహారం కోసం, అలాగే తమను సురక్షిత ప్రాంతానికి తరలించడం కోసం అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. వారితో కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బాధితులతో మాట్లాడారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు కూడా బండి సంజయ్ ఆదేశించారు. మరోవైపు అధికారులు కూడా, అంటే సెక్రటేరియట్ నుంచి కూడా అధికారులు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి అక్కడున్న పరిస్థితిని ఆరా తీశారు. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం అంతా కూడా అప్పర్ మానేరులోకి భారీగా వస్తోంది. దీంతో అప్పర్ మానేరు మత్తడి దుంకుతూ చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో చాలా గ్రామాలకు, మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులు తిరిగి బ్యాక్ వెళ్ళిపోయారు. మరో విషయం ఏంటంటే, నర్మాల ప్రాజెక్ట్ అంటే మానేరు వాగులో పశువుల కాపరి నాగయ్య గల్లంతయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన చెందుతున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రవీణ్ అనే మరో వ్యక్తి కూడా తన పశువుల కోసం వెళ్ళి మానేరు వాగులో చిక్కుకున్నాడు. అతని కోసం కూడా గాలింపు, అంటే అతన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా వర్ష ప్రభావం సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా ఉంది. మండలాలకు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అప్పరు మానేరు నుంచి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ఎందుకంటే అటు కామారెడ్డి, ఇటు సిద్దిపేట నుంచి వస్తున్న వరదతోనే ఈ మానేరు వాగంతా కూడా మత్తడి దుంకుతోంది. సో ఇంకొక 5గురు మాత్రం మానేరు వాగుకి అవతలి వైపు ఉండిపోయారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం కష్టపడుతోంది. వరద తగ్గకపోవటము, చుట్టూ చెట్లు ఉండటంతో కొంత వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం కూడా కొంత ఇబ్బందికరంగా అయితే ఉంది. కేవలం వారికి డ్రోన్ ద్వారా ఆహారం అయితే పంపించిన పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్. వైర్లు కరెంట్ అయితే వేయలే కదా, ఇది